హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో కరెంటు వినియోగం తక్కువగా ఉన్నా సరే కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందా? అయితే ఈ టిప్స్ పాటించి మీ ఇంటికి వచ్చే కరెంటు బిల్ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంట్లో కరెంట్ ఎక్కువగా ఉపయోగించే వస్తువులు అంటే బల్బులు, ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మిక్సీ, కూలర్, ఏసీ, అలాగే గీజర్ ఇలాంటి వస్తువులు ఎక్కువగా వినియోగిస్తుంటారు కదా. అయితే మనం వాడే వస్తువులు సరైనవా కాదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చాలా మంది తమ ఇళ్లలో పూర్వకాలం నుండి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వినియోగిస్తుంటారు. దానికి గల కారణం ఏంటంటే అవి వర్కింగ్ కండిషన్ లో ఉండడం వలన. సో ఇలాంటి పాత ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించడం వలన విద్యుత్ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ పాత ఎలక్ట్రానిక్ వస్తువులను పారేయలేం కదా. సో మీ ఇంట్లో ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు పాడైపోయినట్లయితే దాని ప్లేస్ లో నేను చెప్పేటటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు గనక మీరు తీసుకున్నట్లయితే మీరు కరెంటు బిల్ ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు గతంలో సీలింగ్ ఫ్యాన్ అనేది 75 వాట్స్ లో వచ్చేవి. ప్రస్తుతం BLDC సీలింగ్ ఫ్యాన్ కేవలం 25 వాట్స్ లో మనకు లభిస్తున్నాయి. ఈ BLDC ఫ్యాన్స్ రిమోట్ కంట్రోల్ తో వస్తున్నాయి. నార్మల్ ఫ్యాన్ కంటే ఈ BLDC ఫ్యాన్స్ ఎయిర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక BLDC సీలింగ్ ఫ్యాన్ కి అయ్యే కరెంటు ఖర్చు కంటే నార్మల్ ఫ్యాన్ కి అయ్యే కరెంటు ఖర్చు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువలన మీరు ప్రస్తుతం వాడుతున్న ఫ్యాన్ పనిచేయకపోయినట్లయితే వెంటనే BLDC ఫ్యాన్ కు ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ధరలో బెస్ట్ BLDC ఫ్యాన్స్ యొక్క అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ బల్బుల విషయంలో చూసుకుంటే గతంలో అందరూ ఫిల్మెంట్ ఉండే బల్బులను వాడేవారు. తర్వాత కాలంలో ట్యూబ్ లైట్లు అలాగే CFL బల్బులు వాడేవారు. ప్రస్తుతం అయితే LED బల్బులు వాడుతున్నారు. అయితే ఈ LED బల్బుల్లో కొన్ని కంపెనీల 20 వాట్స్ LED బల్బ్ తీసుకుంటే అది 10 వాట్స్ LED బల్బ్ కంటే లైటింగ్ తక్కువగా ఉంటుంది. అందుకే నేను చాలా కంపెనీల యొక్క LED బల్బ్స్ టెస్ట్ చేశాను. అందులో తక్కువ వాట్స్ లో బెస్ట్ లైటింగ్ వచ్చే LED బల్బ్స్ లిస్ట్ రెడీ చేశాను. డిస్క్రిప్షన్ లో వాటి యొక్క లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఒక ఫ్రిడ్జ్ కి గతంలో ఎన్ని యూనిట్స్ ఖర్చు అయ్యేవి, ప్రస్తుతం ఎన్ని యూనిట్స్ ఖర్చు అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్ గా 3 స్టార్ రేటింగ్ ఉన్న 185 లీటర్స్ ఫ్రిడ్జ్ ను ఉపయోగించేటప్పుడు ఒక సంవత్సరానికి 164 యూనిట్స్ కరెంట్ ఖర్చు అనేది అయ్యేది. అలాగే 4 స్టార్ రేటింగ్ ఉన్న 185 లీటర్స్ ఫ్రిడ్జ్ ను ఉపయోగించేటప్పుడు ఒక సంవత్సరానికి 150 యూనిట్స్ కరెంట్ అనేది ఖర్చు అవుతుంది. ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్ ఉన్న 185 లీటర్స్ ఫ్రిడ్జ్ ను ఉపయోగించేటప్పుడు ఒక సంవత్సరానికి కేవలం 131 యూనిట్స్ మాత్రమే కరెంటు ఖర్చు అవుతుంది. బ్రాండ్ మారిన కొలది యూనిట్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏసీని గనక తీసుకుంటే 3 స్టార్ రేటింగ్ ఉన్న 1.5 టన్ ఏసీని ఉపయోగించేటప్పుడు ఒక సంవత్సరానికి 852 యూనిట్స్ అనేది కరెంటు ఖర్చు అవుతుంది. అదే 4 స్టార్ రేటింగ్ ఉన్న 1.5 టన్ ఏసీని ఉపయోగించేటప్పుడు ఒక సంవత్సరానికి 838 యూనిట్స్ అనేది కరెంటు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్ ఉన్న 1.5 టన్ ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు ఒక సంవత్సరానికి కేవలం 744 యూనిట్స్ మాత్రమే కరెంట్ ఖర్చు అవుతుంది. కనుక ఎక్కువ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రిఫర్ చేయడం వలన విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. తద్వారా కరెంట్ బిల్ అనేది చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. తక్కువ ధరలో 5 స్టార్ రేటింగ్ కలిగిన అలాగే తక్కువ విద్యుత్ వినియోగించే ఫ్యాన్స్, టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్, కూలర్, ఏసీ అలాగే గీజర్స్ వీటన్నింటి యొక్క అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ డీల్స్ లో పాత ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకే అమ్మేస్తుంటారు. డీల్స్ లో తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని ఆ వస్తువులను కొని వినియోగించడం వలన కరెంటు బిల్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వస్తువులు పొరపాటును కూడా తీసుకోవద్దు. తక్కువ ధరలో బెస్ట్ ప్రొడక్ట్స్ అలాగే 5 స్టార్ రేటింగ్ కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వగలరు. నెక్స్ట్ మీ ఇంట్లో కరెంట్ లీకేజ్ ఉన్నా కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కరెంట్ లీకేజ్ నుండి అలాగే మనకు కరెంట్ షాక్ నుండి రక్షించేందుకు RCCB చాలా ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ RCCB డివైస్ సంబంధించి పూర్తి వీడియో ప్రీవియస్ గా చేశాను. ఆ వీడియో లింక్ ను కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి టిప్స్ పాటించి మీరు కూడా మీ ఇంటి యొక్క కరెంట్ బిల్ ను పూర్తిగా తగ్గించుకోగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.